మీ ఇంట్లో యేసుప్రభు లేడా? ఉన్నాడా లేడా? మాట్లాడాలా? యేసుప్రభు ఏడుంటాడు? నేను మీకు ఒకసారి ఖర్చు చెప్పింది కదా, ఒక నక్క ఒక ఊరిలో ఒక పల్లెటూరులో పోయి ఏమో దోసకాయ చేనులో దోసకాయ తినిందంట. దోసకాయ తినేటప్పుడు ఆ భూమి అడిగిందంట, ఆగు అడిగిందంట. ఏం భూమి అమ్మా అంటే, సరే నేను నీకు దోసకాయ ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు అనిందంట భూమి. ఈ నక్క అనిందంటే నీకు 2 పైసలు ఇస్తాను ఒక దోసకాయకి అనిందంట. ఏమైందంట? ఒక దోసకాయకి 2 పైసలు ఇస్తాను అనిందంట. సరే తిననిందంట. ఈ నక్క 2-3 దోసకాయలు తినేసింది. పోయేటప్పుడు ఏమైంది, ఆడ పెన్షింగ్ ఉంటుంది కదా తోటకి, ఆ పెన్షింగ్ కాడ కనుగుడ్డు తగిలి కన్ను పొడిచిందంట. ఈ భూమి అది పోతున్నది, ఎక్కడ పోతే అక్కడ భూమి అంటుందంట, నా 2 పైసలు నాకే అంటుందంట. ఈ నక్క చూడు ఎంత జిత్తులు మారియో. సరే భూతల్లి, నేను మాట్లాడతాను నిన్ను, నువ్వు దోసకాయ తినేటప్పుడు చూసిన నక్కకి ఎన్ని కండ్లు ఉండే అనంట. 2 కండ్లు ఉండే అనంట భూతల్లి. ఇప్పుడు ఈ నక్క ఏమంటుందంట, అట్లయితే నాకెన్ని కండ్లు ఉన్నాయి చూడు అంటుందంట. ఏమంటుంది ఇది? నాకెన్ని? అప్పుడు ఈ భూతల్లి అంటుందంట, తిన్నప్పుడు 2 ఉండే, తప్పించుకోకపోతే ఒకటి పోగొట్టుపోయా అనిందంట. అంటే భూతల్లి తెలియకుండానే ఉంటుంది ఆ కథ. అట్లా మనం కూడా దేవుని అడుగుతామంట, ప్రభా నీకు తెలియకుండా ఏముంది ప్రభా, నేను అట్లుంటే ఇట్లుంటే. దేవుని తెలుసు, అన్నీ తెలుసు. అందుకే కీర్తనకాడ అంటాడు, నేను కూర్చొనుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పడుకునుట, నాకు ఆలోచన పుట్టక ముందే నేను ఏమాలోచన నీకు తెలుసు ప్రభా అంటాడు. ఆయనకు రహస్యంగా దాచ ఉంచబడినది ఏదీ లేదు, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినా మనమేమో అన్నీ తెలిసిన మనం నటిస్తాం. సంసోన్ ఏమనుకున్నాడు ఇప్పుడు, నేను సింహాన్ని చంపాను, నేను ఫిలిస్తీన్లు చంపాను, నేను ఏమంటారు అన్నీ ఓడించాను, అన్నీ చేశాను, నన్ను మించిన వాడెవడు, నన్ను ఓడించేవాడెవడు అనుకున్నాడు. దేవుడు చెప్పాడు, రే విర్రవీగొద్దు అన్నాడు. వినలేదు, విర్రవీగినాడు. గుండు కొట్టించుకున్నాడు. ఫస్ట్ గుండు కొట్టించుకున్నాడు. 2వది ఏం చేసినాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. 3వది పనివాడైపోయాడు, పిండి రుబ్బుతున్నాడు అంటాడ. నీళ్లు తోడుతున్నాడు బావిలో. నేను ఆ బావి కూడా చూసినాను, ఆ నీళ్లు తోడే బావిని. ఇప్పటికి ఉంది ఆ బావి. పరిస్థితి మారిపోయింది. అయితే ఒకటి, చివరిగా దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా అన్నాడు. దేవుడు క్షమించాడు, మరలా వాడుకున్నాడు, గొప్పగా దీవించాడు. దీవించిన తర్వాత అని చెప్తున్న మాట తెలుసా, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు నా ప్రశ్న, బాప్తిజం తీసుకొని చేయొద్దండి? మీ చేతిలో పెట్టండి. మీరు రక్షించబడ్డారా లేదా చెప్పాలా? అట్లే ఉండండి. రక్షించబడిన వారు అట్లే ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. చేయెత్తలే, ఛేదించకూడదు. ఛేదించితే మీకు రక్షణ లేదు అని. 15వ అధ్యాయం. ఇప్పుడు ఛేదించండి చాలు, మీకు నొప్పులు వస్తున్నాయి నాకు అర్థమైపోయింది అప్పుడే. మళ్ళీ నేను సర్జరీ చేయలేను ఇప్పుడు. రక్షించబడ్డాలు ఏం చేయాలంట? మాట్లాడాలి. ఏం ఫలించాలి? ఏమి ఫలించాలి? ఆత్మఫలములేమనగా, ఎక్కడుంది అది? ఆత్మఫలములేమనగా చెప్పండి. ఏం ఆత్మఫలములేమి? ఆత్మఫలములేం? ఫస్ట్ ప్రేమ. చెప్పండి. ప్రేమ. నాలో ఫలించని ప్రతి తీగను ఏం సార్ దేవుడు కత్తిరిచేస్తాడు, పడేస్తాడు. ఫలించే కొమ్మని ఇంకా బహుగా ఫలించాలని దేవుడు కోరుతాడు.
మనం ఫలిస్తున్నామంట. యెషయా మాట ఉంటుంది, నేను మంచి ద్రాక్ష తీగను తీసుకొని వచ్చి నాటి తిని ఇది కారపు ద్రాక్షలను ఎలాగిచ్చాను. దేవుడు మనల్ని మంచి ద్రాక్ష పళ్ళు ఇవ్వాలని తీసుకొచ్చి ఆయన నాటితే మంచి ఫలాలు ఇవ్వట్లేదంటే ఎందుకంటే ఈ ద్రాక్ష చెట్టు ఇంకొక ద్రాక్ష చెట్టుకి అంటు కట్టుకుంది, కొండ ద్రాక్ష చెట్టుకి. అంటే సహవాసం. ఈరోజు చాలామంది చేసే పని అదే, సహవాసం. దేవునితో సహవాసం చేయరు, దేవుని పిల్లలతో సహవాసం చేయరు, దేవుని సంబంధికులతో సహవాసం ఉండదు. ఎప్పుడు లోక సంబంధాలతోనే. లోకం లోకం లోకం. మళ్ళీ పాట ఏం పాడేది, లోకం ఒక మాయని తెలుసుకొని ఏం చేస్తున్నావు? లోకానికి దూరంగా ఉన్నావా, లోకానికి దగ్గరగా ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యం. ఈ లోకం ఒక మాయని నీకు తెలుసు, ఈ లోకంలో ఉన్నదంతా చెడు అని నీకు తెలుసు, మరి చెడుతో సహవాసం చేస్తున్నావు ఎందుకు నువ్వు? ఈ లోకం మరి కాదనుకొని మరి ఎందుకు దాంతో ఉన్నావు? ఇది సొంతం కాదు అని తెలిసి కూడా ఇంకా దానితోనే సహవాసం. సంసోనుకు తెలుసు ఈ ఢిల్లీలో నా సొంతం కాదు, ఈ ఢిల్లీలో చీకటి, నేను వెలుగు సంబంధి, ఇది చీకటి సంబంధి. చీకటికి వెలుగుకు చూసారా, దేవుని పిల్లలకి బెజబెల్ పిల్లలకి సంబంధం కుదరదు. అయితే ఈ రోజుల్లో దేవుని సంబంధులు దేవుని ఇంట్లో ఉండవలసిన వారు లోకంలోనికి వెళ్ళి లోకంతో స్నేహం చేస్తున్నారు, చర్చిలోనికి లోకాన్ని తీసుకొస్తున్నారు, పాపాన్ని తీసుకొస్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో అంటుకట్టబడాలి అని దేవుడు అంటుంటే ఈ లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవునిలో అంటుకట్టబడకుండా లోకంలో అంటుకట్టబడుతున్నారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం మనందరూ తెలిసి ఒకసారి చదువుకుందాం మళ్ళీ అయినా సరే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చదవండి. ఏమి అవిశ్వాసులారా కాదు, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని. ఎవరు ఎవరెవరు ఇక్కడ చెప్పండి, ఎవరెవరు? మరి మీరెవరు? మీకు చింత లేదా? చాలామంది చర్చికి రాలేదు మగవాళ్ళు. ఏమంటే పని దుడేళ్ళ. ఇప్పుడే కదా సార్ 4 దుడ్లు వెనకేసుకోవాలా? ఇవన్నీ అన్ని జనులతో సహవాసం, అన్ని జనుల మాటలు చెప్పేది. అన్ని జనులతో మనం ఎక్కువ మనం అన్నిలతోనే సహవాసం చేసిన వాళ్ళు ఏమంటారు, ఎంత సంపాదిస్తుంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, బంగారం ఎంత కొంటారు, వాళ్ళు అడిగేది వాళ్ళు. అదే దేవుని పిల్లలు ఏమంటారు, బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివినావా, ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వీళ్ళు కోపం, ఏం సార్ ఎప్పుడు బైబిల్ చదివినా ప్రార్థన చేసినా ఆ యొక్క చూడు ఎంత సంపాదించుకున్నావు అంటే, సంపాదించుకోవాలి ఇప్పుడు. అయితే నా బైబిల్ మాట చెప్తుంది, ఒకటి లోకమంతా సంపాదించుకొని రాత్రికి వాడు కళ్ళు ముచ్చుకుంటే, నాయనా ఏడ పెట్టినావు చెప్పు నాయనా, ఎవడోడికి ఇస్తే చెప్పలేదు మా నాయన. ఏం ఏడుపు, పిల్లలు ఏడుపు. నాయన పోయిన ఏడుపు లేదు వాళ్ళకి, నాయన ఏడపెట్టినావు నాయన,
ఎవరికి ఇచ్చినావు నాయన? ఒక మాట అన్నా చెప్పలేదు కదా నాయన. ఆ అమ్మ ఇస్తుందో లేదో నాయన, ఈ అప్పు ఇస్తాడో లేదో నాయన. వీడెడుపు వీడిది, వాడెడుపు వాడిది. ఇంక భార్య అంటే అది ఏమే లేయే. వాడు వచ్చి నీళ్ళు అడిగితే అన్నం పెట్టమ్మంటే పోయి పట్టుకోఫా, కొంత కాపీ చేసి అమ్మ కాలు నొప్పులా పోతే చేసుకోపా. వాడు పోయినాక ఏమే లేయే ఉడుకుడుకు కాపీ తెచ్చినానే. ఈ మొక్కలకి ఇంత మొగుడు కూడా అంతే. భార్య అడిగినప్పుడు కానీ భార్య పోయినాక 2 రూపాయలు పూలు తెమ్మంటే కదా, మాల తెచ్చిందని లెయ్యమ్మ అంట. ముఖానికి వేసుకో నీ మాల. బతికున్నప్పుడు లేదు ప్రేమ భార్య మీద, బతికున్నప్పుడు లేదు భర్త మీద, చచ్చినప్పుడు నాయన మీద భలే ప్రేమ ఆడపిల్లలకి. నాయనా లేయి నాయనా, నాయనా కదా. ఈ మొగలు కూడా అంతే. లేయప్ప కబాబు తెచ్చానే. కబాబు తెచ్చి భార్య భర్త ఇద్దరే ముళ్ళ కూర్చొని తిన్నప్పుడు నాయన జ్ఞాపం రాడు, అమ్మ జ్ఞాపం రాదు. ఇప్పుడు లేపేది లేనాయనా, లేనాయనా, లేయమ్మా, లేయమ్మా. లేస్తారా వాళ్ళు? మీరు అంత లేపేది అట్లుంటే ఎంతమంది ఎండి చేస్తుండ్రు? అందరూ బతికే ఉంటుండ్రు. మీ అమ్మ నాయనలు, మా అమ్మ నాయనలు అందరూ. అన్యులతో సహవాసం. ఈ అన్యులు చచ్చిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తారో క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఎట్లా ఏడుస్తారు. అయితే బైబిల్ చెప్తుంది మీరు ఏడవకండి అంటది బైబిల్. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి కావాలంటే. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. 13, 14, 15 చదవండి. 4వ అధ్యాయము. వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళ అమ్మనే చచ్చిపోతే పరలోకానికి రారు, వాళ్ళు నరకమే. మా అమ్మ చచ్చిపోలేదు, మా అమ్మ నిద్రపోయింది, పరలోకంలో నేను కలుస్తాను, మా నాయన నిద్రపోయాడు, పరలోకంలో కలుసుకుంటాను. ఎవడమ్మానైనా పరలోకంలో వాడే ఏడిసేది. అమ్మా లేయమ్మా, అమ్మా చెప్పమ్మా. దుఃఖం ఉండాలి, బాధ ఉండాలి, లేదని కాదు. యేసు ప్రభు కూడా ఏడ్చాడంట లాజరు చనిపోతే. అది ఎందుకు యేసు ప్రభు అప్పుడు లాజరుకి రక్షింపబడలేదు. లాజరు రక్షింపబడలేదు. యేసు ప్రభు యెరూషలేమును చూసి ఏడ్చలేదు తెలుసా? యెరూషలేము రక్షించబడలేదు. బైబుల్ యేసు ప్రభు 2 సార్లు ఏడ్చినట్టుంది బైబుల్లో. లాజరు రక్షింపబడలేదు, యేసు ప్రభు ఏడ్చాడు. ఈ లాజరు చనిపోయి నరకానికి పోతే ఏం ప్రయోజనం? నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళానే, వాళ్ళ ఇంటికి సువార్త చెప్పానే అని యేసు ప్రభు ఏడ్చాడు. యెరూషలేమును చూసి రోజు యేసు ప్రభు ఏడ్చాడు. అది ఇప్పుడు రివర్సు. ఏడ్చే వాళ్ళు చర్చిలో ఏడుస్తున్నారు. లోకాన్ని చూసి ఏడ్చట్లేదు, లోకం రక్షించబడలేదు, ఏడ్చట్లేదు. ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఏడ్చేదే, ప్రభువా నాకు అది లేదు కదా, ప్రభువా నాకు ఇది లేదు. వేసుకోండి రే, నేను నీకు అన్నీ ఇచ్చాను రా అంటే నీకు నమ్మకం లేదు. అడుగు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఆస్వాదించిన దేవుడిని మర్చిపోయి లేని వాటిని లోక సంబంధంలాగా ఏడుస్తున్నారు రోజులు చాలామంది. లోక సంబంధంలాగా ప్రవర్తిస్తున్నారు రోజులు చాలామంది. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని వారి వలె మీరు దుఃఖపడుకుండుట మా అమ్మ నాయన నిద్రిస్తున్నారు, మా అక్క చెల్లెలు నిద్రిస్తున్నారు, వారు లేస్తారు నమ్మకం నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను వారికి వచ్చింది. ఇంకోటి తెలుసా, మీరు నమ్ముతారు లేదో, నేను చాలాసార్లు సమ్మతితో పోతాను. కానీ కొంతమంది ఎట్లా అంటే పోయేటప్పుడు ఇంకొక పూలదండ ఎక్స్ట్రా తీసిపోతారు. ఎవరు చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన సమాధికి పోయినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా పూలదండ 2 మొంబతులు తీసిపోతారు. ఎందుకు చెప్పండి? ఈ సమాధికి ఆ సమాధికి, లేకుంటే ముందే పోయి సమాధికి వేసి వస్తారు వీళ్ళు. ఆడపోయి ఆ సమాధి కాడ ప్రార్థన చేసుకొస్తారు. అమ్మా నన్ను క్షమించమ్మా, నువ్వు రావద్దమ్మా కల్లో అంటారు కొంతమంది. నేను ఒకటి అడిగితే ఏం ప్రార్థన చేస్తారంటే, మా అమ్మ కల్లో వచ్చి అప్పుడప్పుడు నన్ను బాధపడుతుంది, అందుకే ఇప్పుడు మీ అమ్మ మంచి చెడుదా? నేను పెంచింది మీ అమ్మే కదా, మరి మీ అమ్మ కల్లో వస్తే నీకెందుకు భయము? లేదు సార్ గొంతు పిసికిస్తారంట పిసికితే పిసికిలే. బతుకున్నప్పుడు అమ్మకు భూపెట్టుగా సచినప్పుడు దండే అందరూ చూస్తారు కదా అని. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని అనిలతో సహవాసం ఎందుకు నీకు? అనిలలాగా ప్రవర్తించడం ఎందుకు నువ్వు? దేవుని పిల్లలమ్మనం, దేవుని పిల్లలమ్మనం. ఈ లోకంతో సహవాసం, మాయతో సహవాసం, మోసముతో సహవాసం. దేవుని పిల్లలమైన మనము నిరీక్షణ కలిగి ఉన్నవారం.
మన నిరీక్షణ యేసు క్రీస్తునందే కానీ ఈ లోకముతో కాదు, లోకములో ఉన్న వాటితో కాదు. అందుకే అన్నాడు, మీరు లోకమునకు వెళ్ళుడి, లోకంలోనికి వెళ్ళండి కానీ లోకాన్ని చర్చిలో తీసుకురావద్దండి. ఈరోజు చర్చిలోని లోకం తీసుకొచ్చి అనేక చర్చిలు మూతబడుతున్నాయి, అనేక చర్చిలు కొట్టుకుంటున్నారు, అనేక చర్చిలు అవమానంగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి బయట వేసేసారు చాలామంది, దేవుడిని బయట కూర్చోబెట్టారు. నేను ఒకరోజు ఒక పుస్తకం చదువుతున్నాను, చిన్న టెస్ట్ మనీ పుస్తకం. ఒక ఆయన ఆఫ్రికా ఆయన ఒక చర్చికి వెళ్ళాడంట, అమెరికాలో. పెద్ద చర్చు, వాళ్ళందరూ భలే ఆరాధిస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట, ఒక్కొక్కరు కానుకలు కట్టలు తెచ్చేస్తున్నారంట. ఈ నల్ల ఆయన సరేలే వీళ్ళు బాగా ఆరాధిస్తున్నారు కదా, నేను పోతే నన్ను కూడా వీళ్ళు గౌరవిస్తారేమో అని లోపలికి ఇంకా వచ్చేయలేదంట. ఆడుండే వాచ్మెన్ అంటే, ఈ చర్చి నీకు కాదు, ఇది నల్ల జాతులకు కాదు, తెల్ల జాతులకే. చూడండి చర్చిలో అప్పుడే ఉందంట జాతుల విమర్శన. ఈ నల్లలు కాదు చర్చి, తెల్లలకే అని వాడిని బయటకు దొబ్బినారంట. ఆయన ఏం చేయాలంటే సరేలే చర్చి కదా అని బయటే కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఆయన పక్కన ఒక ముసలాయన వచ్చి తెల్లగా ఉన్నాడంట. ఆ తెల్ల ఆయన వచ్చి పక్కన కూర్చుంటే ఈయనంట, అయ్యా మీకే కదా తెల్లలకు లోపంటారనంట, అది తెల్లోలకే కానీ నాకు కాదయ్యా అన్నాడంట ఆయన. నువ్వెవరయ్యా అంటారంటే, నేను యేసు ప్రభు, నాకు ఆడ చోటు లేదు, వాళ్ళకి వాళ్ళ ఏమంటారు డబ్బులు, వాళ్ళ గర్వం, వాళ్ళ రంగు, వాళ్ళ కులం, వాళ్ళు నన్నే బయటికి వేసారయ్యా, అందుకే నేను ఉన్నాను, నువ్వు ధన్యుడివి, నువ్వు సహవాసం. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఎవరితో సహవాసం ఈయనకి? ఇప్పుడు ఆడ లేడు లోపల దేవుడు, లోపల డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఆరాధన ఉంది, శైలి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదాడా దేవుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ఈ నల్లోడు ధన్యుడా, లోపల తెల్లోడు ధన్యులా? చెప్పండి. ఆయన అంటాడంట, దేవా నేను ధన్యుడను, నేను దర్శించిన సమయం నాకు చాలా గొప్పది ప్రభా. దేవుణ్ణి బయట పెట్టేస్తున్నారు చాలామంది రోజుల్లో, దేవుణ్ణి వెలవేస్తున్నారు బయటికి. కారణం ఏం తెలుసా? దేవునితో సహవాసం చేయక లోకముతో సహవాసం చేస్తున్నారు, లోక సంబంధంతో సహవాసం చేసి లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయితే దేవుడు అంటాడు, మీరు లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష. ఈరోజు చాలామంది నమ్మని వారు ఉన్నారు మన చుట్టుపక్కల. మనం వెళ్ళి వారు సువార్త చెప్పడానికి టైం లేకుండా మనమే సమస్యలు ఇరుక్కున్నాం, మనమే బాధలు. అందుకే మనం రోజు ప్రార్థన అదే, ప్రభా నన్ను తప్పించు, నన్ను రక్షించు, నన్ను తప్పించు, ఈ ప్రార్థన అయిపోతుంది. కానీ ప్రభా లోకంలో ఉన్న రక్షించు, ప్రభా లోకంలో పడిపోతున్న వారిని బతికించు ప్రభా అని ప్రార్థన చేసే సమయం దొరక్కపోతావు. ఇప్పుడు సంసోను పరిస్థితి అదే. సంసోను ఒకప్పుడు బలశాలి, ధైర్యశాలి, అనేక యుద్ధాలు గెలిచాడు, అనేకుల్ని హింసించాడు, అనేకుల్ని పారదోలాడు. ఇప్పుడు లోకముతో సహవాసం చేశాడు. ఆ లోకం పేరు ఏం పేరు? డెలీలా, చీకటి. ఇప్పుడు చెప్పు, నీ సహవాసం ఎవరితో? చీకటితోనా వెలుగుతోనా? హలో, ఎవరితో మీ సహవాసం? ఫస్ట్ మాటే కరెక్ట్, మీరు ఫస్ట్ మాటే కరెక్ట్, చీకటే. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15, 16, 17, 18 చదువుకున్న తొందరగా. ఆయన అంటాడు అక్కడ, మీరు నన్ను ఏర్పరచుకొని, చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, చూడండి, నేను మిమ్మల్ని నేను ఫలించులాగున ఉంచి ఉన్నాను. అంతే, మీరు ఫలించట్లేదు, కానీ నేనే కష్టపడుతున్నాను, నేనే నీరు పోస్తున్నాను, నేనే మీరు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అన్నీ ఇస్తున్నాను. నేను పొద్దున ఒకరు అడుగుతుండే, సద్దన్నం తింటారా అంటే, సద్దన్నమా తినం సార్. ఇప్పుడు సద్దన్నం తినరు, స్టోర్ బియ్యమే తినరు, సద్దన్నమే తినరు. మీరు అవి లేకున్నప్పుడు స్టోర్ బియ్యం ఇస్తారా అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఆ మసూరి బియ్యాన్ని కూడా సద్దన్నం తినరంట. బ్రతకాలే కానీ తినే కొరకు బ్రతకూడదు, బ్రతకడానికి తినాలి అంతేగాని తినడానికి బ్రతకూడదు. కొంతమంది తినేకే బ్రతుకుతారు, 3 పూట్ల
4 పూట్ల 5 పూట్ల తినేదే పండుగ. వాడి చింతంతా భూవే. చర్చికి వస్తే కూడా ఏం తినేస్తే పొద్దున్నే, ఏముండేస్తే పొద్దున్నే, ఇడెవడు తిండిపోతాడు. అవును చర్చికి వచ్చినావు, పాస్టర్ ఏం మాట్లాడు, దేవుడు ఏం మాట్లాడు, ఏం వాక్యం ఏముండదు. చర్చికి వచ్చినాక ఈ చీర బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ప్యాంట్ ఆడుకుంటేవి, టీషర్ట్ ఆడుకుంటేవి, ఈడొకడు బట్టలోడు, వాడేమో తిండిపోతాడు బట్టలు. వీడికి అసలు దేవుని మీద ప్రేమ లేదు, ఏం లేదు. అయినా ఆయన అంటాడు ఒక మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేనే మిమ్మల్ని ప్రేమించాను, నేనే మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేశాను, ఎందుకంటే నా ఆత్మ మీలో ఉంచాను కాబట్టి. సింపుల్. మీది ఆయన దగ్గర ఏమీ లేదు, మీది ఏమీ లేదు, నాది ఏం లేదు. ఆయన ఆత్మ నాలో ఉంది కాబట్టి ఆయన నా గురించి చింతిస్తున్నాడు, నా గురించి బాధపడుతున్నాడు, నా గురించి ఏడుస్తున్నాడు. ఆయన సిలువలో కూడా అన్నాడు, ప్రభా ఈ క్రిస్టోఫర్కి ఏం తెలియదు ప్రభా క్షమించు అని అన్నాడు. నాకు తెలియదు మీ గురించి, ఎందుకంటే నా లోపల ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఆయనకు నా పట్ల ప్రేమ. మరి నీలో ఆయన ప్రేమ ఉందా?